ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బస్సు జర్నీ మీకు కంఫర్టేనా సార్? నేను మేనేజ్ చేసుకుంటాను రాథోడ్, ఇట్స్ ఓకే. ఇంతకీ మీ బాస్ ఎక్కడా? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే మా సార్కి ఇస్తాను. సార్, విక్రమ్ సార్ మీతో మాట్లాడతారట. విక్రమ్, హౌ యూ? స్టార్ట్ అయ్యావా? బస్ ఎక్కాను. మార్నింగ్ కల్లా హైదరాబాద్లో ఉంటాను. ఫ్లైట్లో రాకుండా బస్సులో ఎందుకు వస్తున్నావు? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ట్రైన్లో సీట్లు లేవు, బస్ జర్నీ చేయక తప్పలేదు. ఓకే. మనకేమో రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది, అందుకే వచ్చేస్తున్నాను. హలో హలో విక్రమ్. అంకుల్, మీరు బ్యాగ్ పైన పెట్టండి, నేను ఫోన్ పట్టుకుంటాను. సరే అమ్మా. హలో విక్రమ్, ఏమైంది? హలో హలో నాన్నా నాన్నా నాన్నా. కాసేపు లైన్లో ఉండండి, లైన్లో ఉండండి. అంకుల్ అంకుల్ బ్యాగ్ పైన పెడుతున్నారు, పైన పెడుతున్నారు, పైన పెడుతున్నారు. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తున్నారా చేస్తున్నారా చేస్తున్నారా? హలో, మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. పాపా ఇటువమ్మా. థ్యాంక్ యూ పాపా. ఇట్స్ ఓకే అంకుల్. హలో విక్రమ్, ఇందాక ఫోన్లో నాతో మాట్లాడింది ఎవరు? ఎవరో చిన్న పాప. నేను బ్యాగ్ పెడుతుంటే ఫోన్ పడిపోయింది, పట్టుకుంది. అవునా? ఇంకేంటి విశేషాలు చెప్పు. రేపు నన్ను పికప్ చేసుకోవడానికి రాథోడ్ని పంపించు. లేదు, రాథోడ్తో పాటు నేను వస్తాను. నువ్వెందుకు? పర్వాలేదు విక్రమ్, మనం కలిసి చాలా రోజులైంది కదా. జాగ్రత్తగా రా. హ్యాపీ జర్నీ. ఓకే బ్రో, రేపు కలుద్దాం. యా. అంకుల్, కాసేపు లైన్లో ఉండండి. వెయిట్ చేస్తున్నారా? ఏమైంది సార్, అలా ఉన్నారు? ఆరు గుర్తుకొస్తుంది రాథోడ్. మేడం గారు ఎప్పుడు మీతోనే ఉంటారు సార్. గుర్తొస్తుంది తను కాదు, నా కోసం మళ్ళీ పుట్టిన అరుంధతి. ఆరుని తీసుకొని బాగి ఎందుకు వెళ్ళిపోయింది రాథోడ్? వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నా మీకోసం తప్పకుండా తిరిగి వస్తారు సార్.